అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. ఎక్కడున్నామంటే ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నాం. తెలంగాణలో వ్యవసాయం దండగా అన్నోళ్లకు పండగ అనే విధంగా నేర్పింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణలో రైతన్నలను రాజు చేయాలనే ఉద్దేశంతో ఒక రైతు బాంధవుడు, ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మార్పులు చేర్పులు తీసుకొస్తారో చూపించింది బాపు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ గారి కృషితోటి, హరీష్ అన్న ప్రోద్బలంతో సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ అంతటా కూడా రైతులు ఆయిల్ ఫామ్ తోటలను పెంచేలా చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు పంటల్లో మార్పిడి రావాలి, ఓన్లీ వరే కాదు అన్ని రకాల పంటలు తెలంగాణలో పండుతాయని చెప్తే ఆ చెప్పిన మాటను విని కొంతమంది రైతులు ఆయిల్ ఫామ్ తోటలను వేయడం జరిగింది. ఈ తోటలను వేయడమే కాకుండా ఉత్పత్తులు కూడా రావడం జరిగింది. ఇగో ఇవే ఆయిల్ ఫామ్ గింజలు. ఇగో వీటి నుంచి వెళ్ళే ఫామ్ ఆయిల్ వస్తుంది. ఇగో చూడండి, దీనికి ఫ్యాక్టరీ కూడా అవసరం కాబట్టి ఫ్యాక్టరీని కూడా నిర్మించడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ కాడికే పోదాం. ఏం చేసిండ్రు ఏందనేది అక్కడికి పోయి చెప్తాం. పెట్టి నీళ్ళు కట్టిన పొయ్యి, రిబ్బన్లు తెచ్చుకోవాలి, కత్తెరలు తెచ్చుకోవాలి, కడిగేసుకోవాలి. గంతేగాని మళ్ళీ ఎక్కువ తక్కువ కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద బురద జల్లాలి. అవు గదే పనిగా పెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎత్తివి కానీ రిబ్బన్ కటింగు కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఒప్పుకొని ముక్కు భూమికి రాకి కటింగ్ చెయ్యి గుంపు మేస్త్రి.